ప్రియమైన స్నేహితులందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ఒక చిన్న మనవేంటి అంటే, ఈ వీడియోలు మీరు చూస్తున్నప్పుడు దయచేసి స్కిప్ చేసి చూడకండి, అనాలోచనగా చూడకండి, ఆధ్యాత్మిక కోణంలో చూడండి. దేవుడు ఈ వాక్యాల ద్వారా మమ్మల్ని బలపరుస్తాడని, మాతో మాట్లాడుతున్నాడని విశ్వసించి వినండి. ఈ వీడియోని చూడండి, మీరు ఆధ్యాత్మికంగా బలపడతారు. మీరు విన్న తర్వాత తప్పకుండా లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇతరులకు తప్పకుండా షేర్ చేయండి. మీరు విని బలపడాలని, మీరు విని ప్రభు రాకడకు సిద్ధపడాలని ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాం. దయతో ఎవ్వళ్ళు స్కిప్ చేసి అనాలోచనకు చూడొద్దని మనవి చేస్తూ ఉన్నాను. భక్తితో చూసి దేవుడిచ్చి ఆశీర్వాదాలు పొందుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కొంచెం లెంతగా ఉంటుంది, అంటే ఒక్కొక్కసారి కొన్ని వీడియోలు షార్ట్గా ఉంటాయి, కొన్ని వీడియోలు కొంచెం గంట ఉండొచ్చు. అయినప్పటికీ మీరు స్కిప్ చేసి చూస్తే, ఫాస్ట్గా వెళ్ళి చూస్తే ఏమీ అర్థం కాదు. మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా శ్రద్ధగా చూడండి. అనేకమైన నూతన విషయాలు మీరు తెలుసుకోండి. ప్రభు రాకడకు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. చదువుదాం. కీర్తన గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఇంకా చాలా క్వాలిటీస్ ఉన్నాయి. మనం యథార్థతను గురించి ధ్యానిస్తూ ఉన్నాం. ఎవళ్ళు దేవుని గుడారంలో ఉండదగిన వాళ్ళు, ఎవరు దేవుని గుడారంలో నిలవదగిన వాళ్ళు, ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఉండదగిన వాళ్ళు అంటే, కీర్తనకారుడు అంటాడు, యథార్థము కలిగి, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఎంత బాగుందో ఈ మాట. ఏనంట, యథార్థమైన ప్రవర్తన కలిగి, తర్వాత ఏం చేయాలి? నీతిని అనుసరించి, తర్వాత హృదయపూర్వకంగా నిజం పలకాలి. అంటే ఇప్పుడు మధ్యలో ఎన్ని చేస్తా, చివరి మాట మనం గట్టిగా పట్టుకోవాలి. యథార్థమైన ప్రవర్తన నిజమే పలుకుతుంది. ఆమేన్. ఏం చెప్తుంది చెప్పండి? నిజం చెప్పొద్దా, అబద్ధం చెప్పొద్దా? నిజాలు రెండు రకాలు కనపడుతున్నాయి ఇక్కడ. ఒకటి నిజం, రెండోది హృదయపూర్వకంగా నిజం పలకాలి. అబద్ధాలు నిజాలు వేరు. కీర్తనకారుడు ఏమన్నాడంటే, హృదయపూర్వకంగా నిజం పలకాలంట. క్షమిస్తున్నావా? నేను వాళ్ళని క్షమించేశానండి, వాళ్ళని ఏం చేశా? క్షమించేశా. క్షమించాడు అనేది నిజమే, కానీ హృదయపూర్వకంగా క్షమించారా? హృదయపూర్వకంగా క్షమించారా? అంటే హృదయంలో నుండి క్షమాపణ వచ్చిందా? హృదయంలో నుండి క్షమాపణ వచ్చిందా? హృదయంలో నుండి నిజం పలకాలి. హృదయంలో నుండి నిజము పలకాలి. యథార్థమైన ప్రవర్తన హృదయములో నుండి నిజం పలికేటట్టు చేస్తుంది. ఎక్కడి నుంచి? పోలీసుడు ఏమంటాడో తెలుసా? రాయ్ నిజాలు చెప్పు అని అంటాడు. ఏం చెప్పు? ఆడు నిజం చెప్తాడా? ఆడి భయం ఏంటంటే, నిజం చెప్తే నన్ను ఏం చేస్తాడు? కొడతాడు. నిజం చెప్తే నన్ను ఏం చేస్తారు? చంపేస్తారు. మరి ఎప్పుడు చెప్తాడు ఆడు నిజాలు? వాడు ఎప్పుడు చెప్తాడు? వాడిని బాగా కొడితే అరికాళ్ళ మీద, మోకాళ్ళ మీద, ఎక్కడ పడితే అక్కడ కొట్టారనుకోండి, దెబ్బలు తట్టుకోలేక నిజం చెప్తాడు. ఇక ఆ హృదయంలో ఉన్నదంతా చెప్పేస్తాడు. ఒకడు ఉంటాడు మూర్ఖుడు, వాడిని ఎన్ని దెబ్బలు కొట్టనిండి కాక, థర్డ్ డిగ్రీ అంటారు కదా, థర్డ్ డిగ్రీ కాదు, దానికి మించిన డిగ్రీలు పెట్టినా వాడేం చెప్పడం? నిజం చెప్పడం. కొంతమంది ఉంటారు అసలు నిజాలే చెప్పరు. నిజాలు చెప్తారా? చెప్పండి, నిజాలు చెప్తారా? అయ్యగారు ఉపవాస ప్రార్థన పెట్టాడంట. ఏం పెట్టాడు? ఉపవాస ప్రార్థన పెట్టాడు. అందరూ వచ్చారు. వాక్యం టయానికి ఒక ఆమె వచ్చింది. వాక్యం చెప్పే టయానికి ఒక ఆమె అడావుడిగా వచ్చేసి కూర్చుంది. ఆ పాస్టర్ గారు అడిగాడంట, మీరందరూ ఉపవాసం ఉన్నారా అన్నాడంట. అనని మీలో ఉపవాసం ఉన్న వాళ్ళు ఎవరో చెయ్యెత్తండి అన్నాడంట. ఏమన్నాడు? ఉపవాసం ఉన్న వాళ్ళు ఎవరిలో
చెయ్యొత్తండి అన్నాడంట. ఏం చేయాలి అప్పుడు? పాపం నిజంగా ఉపవాసం ఉన్న వాళ్ళు ఏం చేశారంటే చెయ్యెత్తారు, మేము ఉపవాసం ఉన్నామయ్యా అని. ఎడావుడిగా వచ్చిందిగా ఆంటీ. ఈ ఆంటీకి అర్థం కాల, ఉపవాసం ఉన్న వాళ్ళు చెయ్యొత్తని అనగానే కబాలు లేపేసింది. ఏమెత్తింది? లేపేసింది. ఆ పాస్టర్ గారు నాగలాంటోడు కాదు, అందరి ముఖంలో ముఖం పెట్టి చూస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు? సొత్త ఆంటీ దగ్గరికి వెళ్ళంగానే అమ్మ ఉపవాసం ఉన్నామని అడిగాడంట. ఆమె ఏమనాలి? ఉన్నానయ్యా అందంట. మళ్ళీ అడుగుతున్నాను చెప్పు, ఉపవాసం ఉన్నావా? ఉన్నానయ్యా. ఏంటి పదే అడుగుతానని అందంట. నిజం చెప్పండి అంటే మూడోసారి అడుగుతున్నా నేను, మీరు నిజం చెప్పండి ఉపవాసం ఉన్నారా అని అంటే ఉన్నానయ్యా. ఏంటి నా మీద టెస్ట్ చేస్తున్నావు నువ్వు? వచ్చి చూసుకో, నన్ను పరీక్షించుకో అని అందంట. విషయం ఏంటంటే ఆమె తినేసి వచ్చింది, అన్నం మెతుకు ఇక్కడ ఉండిపోయింది. ఏముండిపోయింది? అడావుడిగా పాటలన్నీ అయిపోయినాయి. వాక్యం చెప్తాడు పాస్టర్ గారు, స్టార్ట్ అయింది అని చెప్పి అడావుడిగా తినేసి వచ్చింది. అన్నం మెతుకు ఇక్కడ ఉంది. ఆ అమ్మాయి వెనకమాలే వాళ్ళ అబ్బాయి వచ్చాడంట. ఎరా మీ అమ్మ ఉపవాసం ఉందా? ఆడ అలమ్మకు చూస్తున్నాడంట. ఎందుకు నిజం చెప్తే వాళ్ళమ్మ బుక్ అయిపోయింది. ఇప్పుడు ఎవరికి చూస్తున్నారు? వాళ్ళమ్మ కోపం వచ్చి రే చెప్పరా పాస్టర్ గారికి చెప్పరా అంటుందంట. పాస్టర్ గారు అన్నాడంట, రే దేవుడి గుళ్ళో ఉన్నావు, అబద్ధం చెప్పమాకరా, నిజం చెప్పరా అంటే, పాస్టర్ గారు నిజం చెప్తున్నానండి, వచ్చేటప్పుడు మా అమ్మ అన్నం తినేసి వచ్చిందండి. ఏం తినేసి వచ్చింది? ఎక్కడ కూర్చుంది? మందిరంలో కూర్చొని దేవుని ఎదుట అబద్ధం ఆడుతూ ఉంది. తినలేదంటే ఏమైంది? అక్కడ తినకుండా చేతులు మేము తినేసామన్న వాళ్ళందరూ చేతులు దించే ఉంచారు. తినలేదు ఉపవాసం ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తారు. ఎత్తకపోతే ఏమైంది? తినేసిన గుంపులో ఉంటావేమో నువ్వు, నష్టమేముంది? దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నువ్వు నిజం పలకాలి, యథార్థత కలిగి నిజం పలుకువాడే. కొంతమంది నిజాలు చెప్పరు. చెప్తారా? చెప్పండి. నిజాలు చెప్తారా? నిజాలు మాట్లాడతారా? నిజాలు మాట్లాడరు. నిజాలు మాట్లాడకపోతే మనం దేవుని సన్నిధిలో నిలబడలేము. హృదయపూర్వకంగా నిజం చెప్పాలి. ఏం చెప్పాలి? హృదయపూర్వకంగా నిజం చెప్పాలి. నిజం పలకడం అలవాటు చేసుకుంటే అబద్ధాలు ఆటోమేటిక్ దూరం అయిపోతాయి. మీరు నిజం పలికితే మీ పిల్లలు నిజాలు చెప్తారు. మీరు అబద్ధాలు చెప్పారనుకో మీ పిల్లలు కూడా ఏం చెప్తారు? అబద్ధాలను మనమే నేర్పించాము అంటే వాళ్ళు నేర్చుకుంటారు. అబద్ధాలకు తావు ఉండకూడదు. దేవుని గుడారంలో ఉండేవాళ్ళు ఎవళ్ళైనా కానీ నిజమైన హృదయపూర్వకంగా నిజం పలికే వాళ్ళే ఉంటారు. యథార్థమైన ప్రవర్తన నిజం పలికేటట్టు చేస్తుంది. నెంబర్ 1. రెండో విషయాన్ని చెప్తాను, చదువుతాం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా ఉన్నాడు. ఇక్కడ 2 ఉన్నాయి, ఒకటి మనం నేర్చుకుందాం. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. నువ్వు యథార్థత కలిగి ఉంటే దేవుడు నిన్నేం చేస్తాడు? వర్ధిల్ల చేస్తాడు. నీ చేతి పనుల్లో వర్ధిల్ల చేస్తాడు. నీ యొక్క కుటుంబంలో వర్ధిల్ల చేస్తాడు. నీ సంపదను వర్ధిల్ల చేస్తాడు. అన్ని రీతిలుగా నీవు వర్ధిల్లుతావు. ఆత్మలోనూ వర్ధిల్లుతావు, శారీరకంగా వర్ధిల్లుతావు. అన్ని విషయాల్లో దేవుడు తన పిల్లలను వర్ధిల్ల చేస్తాడు. వర్ధిల్లాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే నువ్వు వర్ధిల్లాలి, నీ కుటుంబం వర్ధిల్లాలి అంటే నువ్వు యథార్థత కలిగి జీవించాలి. యథార్థవంతులను ఆయన వర్ధిల్ల చేస్తాడు. భక్తిహీనులను కాదు, భక్తి లేని వారిని కాదు. నువ్వు యథార్థంగా ఉంటే నిన్ను అంచెలంచెలుగా ఆయన వర్ధిల్ల చేస్తాడు. అణగదొరక్కడు ఆయనకి తన బిడ్డలు అణగదొరక్కాలనే ఆలోచన లేదు. ఏం చేయాలని ఉందంటే నిన్ను వర్ధిల్ల చేయాలనే ఆలోచన ఉంది. నిన్ను ఎక్స్పెండ్ అంటే ఎక్కువగా చేయాలని ఉంది. ఎక్కువగా చేయాలని ఉంది. ఒక ఆమె అంటది, నేను పొట్టిదాన్ని కదండి, నన్ను కూడా వర్ధిల్ల చేస్తాడు ఆయన. ఆమె డౌట్ ఏంటి?
నేను పొట్టిదాన్ని నన్ను కూడా వర్ధల చేస్తాడా? అమ్మ, వర్ధిల్లడం అంటే పొట్టిది పొడుగు అవడం కాదు. పొట్టిగా ఉన్న నీ ఆశీర్వాదాలు పొడుగు చేస్తాడు ఆయన. కొంచెంగా ఉన్న నీ ఆహారాన్ని సమృద్ధిగా చేస్తాడు. కొంచెంగా ఉన్న నీ ధనాన్ని వర్ధిల్ల చేస్తాడు. ఎంతగా అంటే నీవు అనేకులకు సహాయం చేసే అంతగా. నీతిమంతులు వర్ధిల్లాలని ఆయన కోరుకుంటున్నాడు. భక్తి పనులు వర్ధిల్లాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుడి యొక్క ఉద్దేశమే ఆయన ప్రజలు వర్ధిల్లాలి అని ఆయన కోరుకుంటున్నాడు. అయితే వాళ్ళని ఎవరిని ఆయన వర్ధిల్ల చేయాలి అని అనుకుంటున్నాడంటే అందరినీ కాదు, ఎవరు యథార్థత కలిగి ఉంటారో వారిని వర్ధిల్ల చేయాలనుకుంటున్నాడు. కాబట్టి నీ మాటలో, నీ ప్రవర్తనలో, నీ అడుగులో యథార్థత కనబడాలి. నువ్వు యథార్థత కలిగి ఉంటే ఆయన నిన్నేం చేస్తాడు? మనుషులు కాదు వర్ధిల్ల చేసేది. మనుషులు ఎలాంటి వాళ్ళు తెలుసా? మనుషుల యొక్క తత్వం, మనుషుల యొక్క స్వభావం, మనుషుల యొక్క నడవడిక వేరు. మనుషులనే ప్రేమించలేరు. ఒక తల్లి కడుపున పుట్టిన బిడ్డలే ఒకళ్ళొకళ్ళు ఏం చేయట్లా? ప్రేమించట్లేదంట. ఒకరినొకరు ప్రేమించుకోలేకపోతున్నారంట. మనుషుల యొక్క స్వభావం వేరు. మనుషులు ఏ టైంకి ఎలా మారతారో తెలియదండి. ఎప్పుడు ఎలా మారతారో తెలియదు. గ్యారంటీ ఇస్తారా? నేను మారనని గ్యారంటీ ఇస్తారా? నేను ఇప్పుడు దాకా చాలా ప్రేమగా ఉన్నా, నా దగ్గర కోపం లేదు, నాకు కోపం తెచ్చే పని ఎవరైనా చేసినప్పుడు ఆటోమేటిక్గా నాలో ఏమవుతుంది? కోపం వస్తుంది. నేను మారతాను. మాట ఇచ్చిన దేవుడు మారడు. దావీదంట అంతకంతకు వర్ధిల్లుచుండెను, సౌలు అంతకంతకు వదిలుతున్నాడా? వాక్యంలో అట్లా రాయలా. నీరసించిపోతున్నాడంట. ఏమైపోతున్నాడు చెప్పండి? నీరసానికి గుర్తు దేవుని అభిషేకం, యథార్థతను పోగొట్టుకోవడమే. వర్ధిల్లడానికి గుర్తు యథార్థతే. అందుకే అంటాడు, నీ గుడారంలో ఉండేవాడు యథార్థంగా, హృదయపూర్వకంగా నిజం పలికేవాడే. సౌలు దొరికితే అంటాడు కదా, ఇదిగో నీవు నాకు దొరికావు రాజా, ఒక్క దెబ్బతో నిన్ను చంపేసేవాడిని. నిజం చెప్తున్నా, చంపేసేవాడిని. నా సేవకులు చంపేద్దాం ఉన్నారు. నేనే చెప్పాను, యెహోవా చేత అభిషేకించిన వాడిని ముట్టుకోవద్దని. నేను నీకు చేసిన కీడేంటి చెప్పు? నేను నీకేం చేశాను కీడు? నిన్ను బాగు చేయడం, నీకు సహకారిగా ఉండడం నేను చేసిన తప్ప అని అడుగుతూ ఉన్నాడు. హృదయపూర్వకంగా యథార్థత ప్రవర్తన కలిగి ఉంటే దేవుడు వర్ధిల్ల చేస్తాడు. యథార్థత ఎప్పుడైతే కోల్పోతామో ఇక ఎదగం, అక్కడే ఉంటాం. అన్ని విషయాల్లో అక్కడే ఉంటాం. కానీ మన యథార్థత ఏదో ఒక రోజు మనల్ని వర్ధిల్ల చేస్తుంది. దేవుడు మనల్ని వర్ధిల్ల చేయడం మొదలు పెడితే ఎవ్వరు దానిని ఆపలేరు. మూడో విషయం చెప్పి ముగిస్తా. 11వ అధ్యాయం 3వ వచనం, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. యథార్థవంతుల యథార్థత వారికి త్రావ చూపించును. నువ్వు యథార్థంగా ఉంటే నీ యథార్థత నీకు త్రావ చూపిస్తుంది. నీ ఎదుట దేవుడు మార్గాన్ని సిద్ధం చేసి ఉంచుతాడు. ఆ త్రావులో నువ్వు వెళతావు. ఎలాగెళ్తావో తెలుసా? యథార్థవంతుడిగా, యథార్థవంతురాలుగా నువ్వు ఆ త్రావులో వెళ్తావు. యథార్థవంతుల యథార్థత ఏం చూపిస్తుందంట? త్రావు చూపిస్తుంది. ఎక్కడికి వెళ్ళే త్రావ? యథార్థవంతుడు ఎప్పుడు కూడా సూసైడ్ చేసుకోడు. యథార్థవంతుడు ఎప్పుడు కూడా చెడు త్రావుకి వెళ్ళడు. యథార్థవంతుడు ఎప్పుడు కూడా భక్తిహీనుల మార్గానికి వెళ్ళడు. యథార్థవంతుడు ఎప్పుడు కూడా ముళ్ళ కంచున్న మార్గానికి వెళ్ళడు. కచ్చ తుప్పుల్లోకి, ముళ్ళ పొదలోకి వెళ్ళడు. ఎందుకంటే యథార్థవంతులకి దేవుడు ఓ చక్కటి త్రావుని ఏర్పాటు చేశాడు. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారికి చక్కటి త్రోవను ఏర్పరిచెను. యథార్థవంతులకు దేవుడు ఒక త్రోవను ఏర్పాటు చేస్తాడు. నువ్వు యథార్థంగా ఉండు. అయ్యో నాకు ఏ దారి కనబడట్లేదు, ఏముంటూ నీ ఎదురు ఒక దారి ఉంది. ఆ దారి ఈరోజు కన్నీళ్ళు గుండా ఉండొచ్చు, ఆ దారి ఈరోజు దుఃఖమై ఉండొచ్చు, ఆ దారి ఈరోజు అప్పులై ఉండొచ్చు, ఆ దారి ఈరోజు నువ్వు యథార్థంగా ఉన్నందుకు నిందించబడచ్చు, అవమానపరచబడచ్చు, కృంగిపోవచ్చు. కానీ ఆ దారిలోనే నీకు విజయం ఉంది. యేసయ్య అంటాడు, విశాల మార్గంలో మీరు పోకుడి, విశాల త్రావులోకి మీరు వెళ్ళమాకండి, ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి. ఇరుకు మార్గంలో ప్రవేశిస్తారు మీరు. ఇరుకు మార్గం అంటే మామూలు విషయం కాదు. ఇరుకు మార్గం గుండా వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. నీ యథార్థతను కోల్పోయేటట్టుగా ఉంటాయి శ్రమలో.
అప్పుడు నువ్వు యథార్థతను కోల్పోకుండా దేవుడు నాకు చూపించిన మార్గం ఇదే అని గుర్తెరిగి ఆ ఇరుకు మార్గములో నీవు ముందుకు కొనసాగాలి. ఎంత హింసించిన వాళ్ళు తమ యథార్థతను వదిలిపెట్టలేదు. పౌలుని హింసించారు, యథార్థతను వదిలిపెట్టలేదు. పేతురును హింసించారు, యథార్థతను వదిలిపెట్టలేదు. దేవుని ఎడల ఈ భూలోకంలోనూ మనం యథార్థత కలిగి జీవించాలి. మన యథార్థత బట్టే మనకి వర్ధిల్లుతాం. మన యథార్థతను బట్టి దేవుని ఎదుట నిలబడతాం. మన యథార్థత మన గురించి సాక్ష్యం ఇస్తుంది. మన యథార్థత మనకు త్రోవను చూపిస్తుంది. మరి యథార్థంగా ఉంటున్నామా? పైన నటిస్తున్నామా? నటించొద్దు. నటించామంటే ఏదో ఒక రోజు నష్టపోతాం. యథార్థంగా, ఫ్రీగా, ఆర్ట్ఫుల్గా, హృదయపూర్వకంగా మాట్లాడడం నేర్చుకోవాలి. యథార్థవంతుల యొక్క మాటలు అలాగుంటాయి. హృదయపూర్వకంగా మాట్లాడడం, హృదయపూర్వకంగా ప్రవర్తించడం, యథార్థత కలిగి ప్రవర్తించడం. బాధలు పడినా పర్వాలా, నిందలు పడినా పర్వాలా, అవమానపరచబడినా పర్వాలా, యథార్థత కలిగి ప్రవర్తించడం నేర్చుకోవాలి. మనం యథార్థంగా ఉంటే దేవుడు ఆస్వాదిస్తాడు. యథార్థంగా ఉంటే, ఇందాక చెప్పాను కదా, మనుషులు యథార్థవంతులను ప్రేమించరు, దేవుడు అక్కడే ప్రేమిస్తాడు. యథార్థత కలిగిన వాళ్ళు ఎవరైనా అంతరంగంలో దైవ భయాన్ని కలిగి ఉంటారు. తాము మాట్లాడేటప్పుడు, అయ్యో నేను ఎందుకు ఇలాగ మాట్లాడుతున్నాను, ఇతరుల మనసుని గాయపరిచే రీతిగా మాట్లాడుతున్నానా, ఇతరుల హృదయాలు నొప్పించే రీతిగా మాట్లాడుతున్నానా? నా మాటలైతే ఇతరులను నొప్పించవచ్చు, కానీ దేవుని మాటలు నొప్పిస్తున్నాయి అని అంటే అర్థం ఏంటంటే నువ్వు బాగుపడాలని. అంతే. ఏం పడాలని? బాగుపడాలని. భార్య మంచిదే, కానీ సైతానుడు ప్రేరేపిస్తున్నాడు, నువ్వు యథార్థతను వదిలిపెట్టాయి. ప్రతి విషయములో మనం యథార్థత కలిగి ప్రవర్తించాలి. మన యథార్థతే మన ప్రభు దగ్గర నిలబడుతుంది. మనం యథార్థంగా లేకపోతే ప్రభు దగ్గర నిలబడలేము. మనం యథార్థత కలిగి జీవించకపోతే ప్రభుతో ఉండలేం. యెహోవా ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఎక్కేవాళ్ళు కానీ, నిలవదగిన వాళ్ళు కానీ ఎవరంటే యథార్థమైన ప్రవర్తన కలిగి హృదయపూర్వకంగా నిజం పలికేవాళ్ళు. పైకి ఒకటి, పెదాల మీద ఒకటి, అంతరంగంలో ఒకటి ఉండకూడదు. హృదయం ఏది పలికిందో పెదాలు అదే పలకాలి. ఈయన ప్రజలు పెదాలతో కనపడుతున్నారు కానీ వారి హృదయాలు ఎలాగున్నాయంట? దూరంగా ఉన్నాయి. పైకి ఐ లవ్ యూ, పైకి బాగా ప్రేమిస్తున్నానని చెప్తారు. అంతరంగంలో ఏమి లేదంటే శుద్ధీకరణ లేదు. అంతరంగంలో ఉండే ప్రేమ పెదాల మీదకి వస్తే అది పవిత్రమైనది. అంతరంగంలో ఉండే ప్రేమ కళ్ళల్లోకి వస్తే అది పరిశుద్ధమైంది. అంతరంగంలో ఉండే ప్రేమ తలంపుల్లోకి వస్తే అది ఉన్నతమైంది. అంతరంగంలో ఉండాలి ప్రేమ, పెదాల మీద కాదు. అంతరంగంలో ప్రేమ ఉంటే కార్యసిద్ధి కలుగు చేస్తుంది ప్రేమకున్న స్వభావం అది. కాబట్టి ప్రభుపేట నేను తెలియజేసేది ఏంటంటే యథార్థత కలిగి నడుచుకోండి. యథార్థవంతులను దేవుడు దీవిస్తాడు. యథార్థవంతులను దేవుడు హెచ్చిస్తాడు. యథార్థవంతుల గుడారాలు ఏమవుతాయంట? వర్ధిల్లుతాయి. కాబట్టి యథార్థత కలిగి జీవిద్దాం.